హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి ఈజీగా తోటలో దొరికే వాటితోనే మనం సమ్మర్ లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, పువ్వులన్నీ కట్ చేశాను. మనకి మొక్కలు పచ్చగాను చల్లగాను ఈ సమ్మర్ అంతా కూడాను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ కాపాడుతుందన్నమాట. ఈ పువ్వులన్నీ నేను కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందులో మనకి ఎన్పికే రిచ్గా దొరుకుతుంది. పువ్వులతో పాటు ఇంకా మనం బియ్యం కడిగిన నీళ్ళు కానీ, లేకపోతే వేస్ట్ డీకంపోజర్ కానీ, లేకపోతే పుల్లటి మజ్జిగ కానీ మనం ఇందులో కలుపుకోవచ్చు. మనకి ఇంట్లో దొరికే వాటితోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవి బియ్యం కడిగిన నీళ్ళు అన్నమాట. ఇదిగోండి, ఈ పువ్వులన్నీ కట్ చేసి నేను ఈ లిక్విడ్ తయారు చేస్తున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఈ సమ్మర్లో మనం ఈజీగా మన ఇంట్లో దొరికే వాటితోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్. అది చాక్లెట్ డబ్బా అండి. దానికి హాఫ్కి నేను వాటర్ తీసుకున్నాను. దాంట్లో పువ్వులు వేసేసి నేను బియ్యం కడిగిన నీళ్ళు వేసేసాను అనమాట. అది మూత పెట్టేసి నేను ఒక రోజంతా ఉంచాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇట్లాగా మనకి చూసారా ఎంత బాగా అందులో ఉన్న అవన్నీ దిగినాయి. మనకి కావాల్సిన పోషకాలన్నీ కూడాను మన మొక్కలకి మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, మనకి కూరగాయల మొక్కలు ఇప్పుడు పూతలతోనే అన్నీ చక్కగా కాతలతోనే ఉన్నాయి కదా. వీటిని మనం ఈ సమ్మర్ అంతా కూడా ఇట్లానే కాపాడుకోవచ్చు అనమాట. మనం ఈజీగా మన ఇంట్లో దొరికే వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది తోటకూర. ఇందులో బీరకాయ మొక్క కూడా ఉంది. బీరకాయ కూడా పూతలతో ఉంది ఫ్రెండ్స్. అందుకని నేను ప్రతి మొక్కకి ఇస్తున్నాను. ఒక కూరగాయ మొక్కలకే కాదండి, పళ్ళ మొక్కలకి, పూల మొక్కలకి అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. మనం ఈ సమ్మర్లో మన మొక్కల్ని ఈ రకంగా వారానికి ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ రూపంలో ఇచ్చుకుని మనం మన మొక్కల్ని కాపాడుకోవచ్చు. ఇదిగోండి, ఇది పొన్నగంటి కూర. ఇందులో పచ్చిమిరపకాయ మొక్కలు కూడా మనకి పొన్నగంటికి రిచ్ పొటాషియము, కాల్షియము, మనకు కావాల్సిన ఎన్పికే ఫెర్టిలైజర్స్ ఆకుకూరలకు అన్నిటికీ కాదండి, మనకు కూరగాయల మొక్కలకి అన్నిటికీ కూడాను, ఆకుకూరలకి, కాయగూరలకి, పువ్వుల మొక్కలకి, పళ్ళ మొక్కలకి అన్నిటికీ బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఒక ఆకుకూరలకే కాదు. ఇదిగోండి, ఇది నిమ్మకాయ మొక్క. ఇది కూడా చూపిస్తున్నాను అందుకని. ఇదిగోండి, పూల మొక్కలు. మొత్తం అన్నిటికీ నేను 1 లీటరు నీళ్ళల్లో నేను ఒక 10 లీటర్స్కి 1 లీటరు వాటర్ కలిపి నేను ప్రతి మొక్కకి నేను కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ వచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.